తర్వాత కన్వా తీసుకుపోయిన తర్వాత కానిస్టేబుల్ సార్ వచ్చిండు, వాంగ్మూలం తీసుకున్నాడు. అయితే మొత్తానికి మాట్లాడస్తలేదు. ఏమైందంటే భూమి గురించి గొడవ అంటే దేనికోసం అని అంటే వాళ్ళు భయపట్టిస్తారు. నాకు ఇవాళ సంఘంలో పంచాయతీ ఉండే నన్ను కొడతాడని చెప్పి మేము మందు తాగినా అని అంటే ఓళ్ళోళ్ళ పేర్లు అంటే 3 పేర్లు చెప్పిండు. భీమరెడ్డి కొడుకు అని చెప్పిండు ఒకటి, తర్వాత గంగారెడ్డి, ఇంకోటి రాజరెడ్డి, ఇలా 3 పేర్లు చెప్పిండు. ఇక పడిగల ఇలా 3 పేర్లు చెప్పిండు. సరే సార్ మరి అయిపోయింది ఇక మరి ఇది అని అప్పటికి నోటికి అయిపోయింది. తర్వాత మేడం వచ్చింది. మేడం వచ్చే వరకు అతని పరిస్థితి మంచిగా లేదు. డాక్టర్ కొట్టి లేపిండు. లేపి అంటే నీ పేరేంటంటే ఒకడే మల్లారెడ్డి అని చెప్పిండు అంతే. తర్వాత ఏం చెప్పలేడు. తర్వాత గంట వరకు అనిపోయాడు. మేడం వచ్చి నాకు ఏం చెప్పలేదని మేడం పోయింది. ఇక సారేమో మొత్తానికి మా ఎంబడినే ఉన్నాడు. రాయకల్ రావాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ మా ఎంబడి అంబులెన్స్లో ఫోన్ వచ్చినా కానీ వాళ్ళు ఏంటిదని డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎక్కడికి వచ్చారు అంటే సార్ మొత్తం చెప్తుండు ఫాలోఅప్. గీడికి వచ్చిన మరి మేము అనుకునేది ఏంటంటే పరిస్థితికి ఉన్నది పట్టించుకుంటారు. నిన్న ఇక్కడ తీసుకొచ్చి చేద్దామని మేము అనుకున్నాం. ఇది లీక్ అయిపోయింది. ఇది జరిగిన విషయం. ఇక ఇది సార్ ఉన్నాడుగా ఎస్ఐ, వీళ్ళు మా వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా పట్టించుకుని లేదు. మీరు ఓనరమ్మా అని వాళ్ళేమో కాగితాలు తీసుకోవాలి, ఇలా తీసుకుని లేదు. ఇలా పిచ్చోళ్ళని చేసి తింపించిండు. ఇది సరే ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అయితే మరి వాళ్ళ దగ్గర కాగితాలు లేవు, వీళ్ళ దగ్గర ఉన్నాయి. అమ్మ మీరు కోర్టుతో కూర్చున్నాడు అని చెప్పొచ్చు కదా, అట్లా కూడా చెప్పలే. అది ఇది విషయం, జరిగిన విషయం. నా కళ్ళ ముందర జరిగింది. నిన్న నేను చూస్తుండగానే పానం లేదు. పడేల మల్లారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసి నిన్న చనిపోవడం జరిగింది. దానికి సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి గత 2 నెలల నుంచి 3 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. సిఐ ఎస్ఐ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాలు ఎంత చేసిన పట్టించుకోకపోవడం వల్ల వాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా ప్రతిమల కూడా కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చినాము. దాని కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం లేదు. ఏమన్నా అంటే మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. 3-4 రోజుల తర్వాత కేసు నీరు గారిన తర్వాత వీళ్ళు చేసేది ఏం లేదు. ఈ పోలీసుల దగ్గర కూడా మాకు నమ్మకం లేదు. ఇక మా అల్లుడు, వాళ్ళ సొంత అల్లుడు, మా మెయిన్ అల్లుడు, వీళ్ళు మాత్రం బతకలేడు. వీళ్ళు పట్టించుకోలేదు. ఒకవేళ వచ్చినా మా ఏమైనా విషయాలు ల్యాండ్ విషయాలు అక్కడికి వచ్చినా కానీ మా ల్యాండ్ పేపర్స్ ఇస్తే చూడలేదు. ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినవి కూడా చెత్త పేపర్లో వారిసిండ్లు కావచ్చు. మేము ఇచ్చినవి కూడా ఇప్పుడు ఇవ్వలే అంటున్నారు కంప్లైంట్లు కూడా. అది ఏందో ఇటు పోలీసులు వీళ్ళు ఎవరు ఫోన్ చేసి నడిపిస్తారు, ఎవరితో అర్థం ఏం కాదు. పంచాయతీ ల్యాండ్ విషయాల పాలోళ్ళు మా మామని బెదిరించారు. వాళ్ళది వాళ్ళు అమ్ముకొని వీళ్ళది కూడా వాళ్ళే అని బెదిరిస్తే ఏమి చేయలేని స్థితిలో ఒక్కోడు ఏమి మాకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి చనిపోయాడు. ఏం చేసి గడ్డి మందు తాగి చనిపోయాడు.